కాళేశ్వరం బ్యారేజ్లపై విజిలెన్స్ ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి నివేదికలపై ఎలా ముందుకెళ్లాలి అన్న దానిపై తెలంగాణ ప్రభుత్వం తర్జన భర్జన పడుతుంది. ఇవాళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్డీఎస్ఏ నివేదికలోని ముఖ్యాంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పై క్షుణ్ణంగా వివరించనున్నారు. రిపోర్టు వివరాలు, ప్రభుత్వ కార్యాచరణను వెల్లడించబోతున్నారు. కాళేశ్వరంలోని 3 బ్యారేజీలు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల నిర్మాణ ప్రాంతాలను మార్చాలని ఎన్డీఎస్ఏ నివేదికిచ్చింది. బ్యారేజీలో నిర్మించే ప్లేస్ లో సరైన టెస్టులు నిర్వహించలేదని పేర్కొంది. బ్యారేజీల నిర్మాణంలో వినియోగించినటువంటి సిమెంట్, కాంక్రీట్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేదని వెల్లడించింది. మేడిగడ్డ బ్యారేజీలో బ్లాక్ 7 లో సమస్య చాలా తీవ్రంగా ఉందని, ఇక్కడ పిల్లర్లు, రాఫ్ట్ కుంగిపోయాయని తెలియజేసింది. బ్యారేజీ కింద నెలలో పెద్దటువంటి రంధ్రాలు ఏర్పడ్డాయని పేర్కొంది. ఈ రంధ్రాలు నీరు లీక్ అవుతూ నేలను కొట్టుకుపోయేలా చేశాయని చెప్పింది. ఈ సమస్యకు ముఖ్య కారణం సెకండ్ ఫైల్ కటాఫ్ లో నిర్మాణంలో నాణ్యత లేకపోవడమే అని వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఈరోజు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ పైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా కీలకమైన రివ్యూ చేయబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే ఎన్డీఎస్ఏ ఒక కీలకమైన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. 3 రోజుల కింద ఇచ్చిన రిపోర్ట్లో చాలా కీలకమైన అంశాలను ప్రస్తావించడం జరిగింది. దాదాపు 7:30 తర్వాత దీనికి సంబంధించిన రిపోర్ట్ను ఎన్డీఎస్ఏ అందజేయడం జరిగింది. ప్రభుత్వం పలుమార్లు విజ్ఞప్తి చేసిన తర్వాత నేపథ్యంలో పూర్తి స్థాయిలో దీన్ని స్టడీ చేసిన తర్వాత అందులో నెలకొన్న అంశాలన్నింటినీ కూడా కూలంకషంగా వివరిస్తూ కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చేసింది. అయితే ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో కూడా చాలా కీలకమైన అంశాలు ప్రస్తావిస్తూ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. దాదాపు 300కు పైగా పైచిలుకు పేజీలతో నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. అందులో ప్రధానంగా మేడిగడ్డగా అంటే ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మితమైన 3 బ్యారేజ్లు ఏవైతే ఉన్నాయో మేడిగడ్డ, అన్నారం, సుద్దిల, ఈ 3 బ్యారేజ్లకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఎక్కడైతే నిర్మాణం చేయాల్సి ఉందో ఆ నిర్మాణం కాకుండా వేరే చోట నిర్మాణం చేశారంటూ కూడా అందులో పేర్కొంది. అయితే ఆ నిర్మాణం చేయాల్సిన ప్లేస్లో పూర్తి స్థాయిలో పరీక్షలు చేయకుండానే అక్కడ నిర్మాణం చేసిన నేపథ్యంలో కింద మట్టికి సంబంధించిన సాయిల్ టెస్ట్ కూడా పూర్తి స్థాయిలో చేయలేదు. అక్కడ నిర్మాణానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకోలేదని చెప్పేసి అందులో పేర్కొంది. అదేవిధంగా సిమెంటు, అదేవిధంగా కాంక్రీట్, ఈ రెండుకి ఆ బ్యారేజ్ల నిర్మాణానికి సంబంధించిన కీలకంగా నిర్మాణానికి సంబంధించిన సిమెంటు, కాంక్రీట్ విషయానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పరీక్షలు చేయకుండానే దాన్ని నిర్మాణానికి వాడారు. కాబట్టి ఇక్కడ కూడా నాణ్యత ప్రమాణాలు పూర్తిగా తిలోదకాలు ఇచ్చారు, నాణ్యత ప్రమాణాలు పాటించాలని కూడా ఆ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. వీటితో పాటు మరికొన్ని అంశాలను కూడా ప్రస్తావిస్తూ ముఖ్యంగా బ్లాక్ 7 మేడిగడ్డ బ్యారేజ్లో ఏదైతే కుంగిందో ఆ బ్లాక్ 7కి సంబంధించిన కింద ఫిల్టర్ బెడ్లు అనేది ఆ పిల్లర్లకు, ఫిల్టర్ బెడ్లకు మధ్య పూర్తి పెద్ద స్థాయిలో గ్యాప్ వస్తుంది. గ్యాప్లో వాటర్ అంతా ఫ్లో కావడం వల్ల కూడా పిల్లర్లంతా కుంగిపోతున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితే మిగతా పిల్లర్లకు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పిల్లర్కి సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్లో 7వ బ్లాక్ పిల్లర్ కుంగిందో ఆ కుంగిన బ్యారేజ్ ఆ పిల్లర్కి సంబంధించి వాటిని పూర్తి స్థాయిలో తొలగించాలా, లేదంటే దానికి రిపేర్ చేయడానికి అనేది మరిన్ని టెస్టులు కూడా చేయాల్సి ఉంటుందంటూ కూడా ఎన్డీఎస్ఏ ఆ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి ఉంది. అయితే విధంగా అన్నారం, సుందిలకు సంబంధించి కూడా వాటర్ లీకేజ్ జరుగుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఆ వాటర్ లీకేజ్ బుంగలు ఏర్పడుతున్నాయి. ఆ బుంగలకు సంబంధించి కూడా ఎందుకు జరుగుతున్నాయి దానికి సంబంధించి కూడా ఆ రిపోర్ట్లో ప్రస్తావించడం జరిగింది. అక్కడ సంబంధించిన మెయింటెనెన్స్ సంబంధించిన అంశాలు కూడా పూర్తి స్థాయిలో లేవు. కాబట్టి ఆ మెయింటెనెన్స్ కూడా 2019లో దీన్ని లాంచ్ చేసిన తర్వాత 2023 వరకు కూడా ఎలాంటి ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ కూడా చేయలేదు. ఇలాంటి నిర్లక్ష్య వైఖరి వల్ల కూడా బ్యారేజ్కి సంబంధించి కూడా పెద్ద ప్రమాదాలు వాటిన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన మరింత స్టడీ చేయాల్సిన అవసరం ఉంటుందంటూ కూడా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది. ప్రజెంట్ ఈరోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రిపోర్ట్ ఇచ్చిన అంశాలలో ఏవేవైతే కీలకంగా ఉన్నాయో వాటన్నిటిని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ లక్ష్యం ఏ విధంగా ఉండబోతుంది, ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన కూడా దీనిపైన ఈరోజు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మేడిగడ్డను పునరుద్ధరించాలని చెప్పేసి చాలా కాలం నుంచి కూడా డిమాండ్ వస్తున్న పరిస్థితి ఉంది. అక్కడ రిపేర్లు చేసి మళ్ళీ కాళేశ్వరంకి సంబంధించిన వాటర్ను మళ్ళీ పునరావృతం చేయాలని చెప్పేసి చాలా కాలం నుంచి డిమాండ్లు వస్తున్నాయి. అయితే దీన్ని రిపేర్ చేయడానికి ఎలాంటి అవకాశాలు ఉంటాయి, నిపుణులు ఏం చెప్తున్నారు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అనుగుణంగా ఏ విధంగా ముందుకు వెళ్లాల్సిన అవకాశం ఉంటుంది అనేది కూడా దీనికి సంబంధించి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో రివ్యూ చేయబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ ప్రతాప్.